హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గోవింద్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మిస్తున్నారు కదా. చెర్లపల్లి రైల్వే టర్మినల్ పూర్తిగా శాటిలైట్ రైల్వే స్టేషన్ ఇది. అయితే ఇప్పటికీ 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రైల్వే స్టేషన్లో. ఈ రైల్వే స్టేషన్లో మొత్తానికి 9 ప్లాట్ఫామ్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అదే కాకుండా 13 రైల్వే ట్రాక్స్ అయితే కొత్తగా అయితే వేశారన్నట్టు. అది కాకుండా వాషింగ్ ట్రాక్లు 4 ట్రాక్లు అయితే వాషింగ్ కోసం అయితే నిర్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మొత్తానికి ఈ రైల్వే స్టేషన్ చూసుకుంటే జూన్ నెలలో అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికీ ఈ రైల్వే స్టేషన్లో 4 ఎక్స్ప్రెస్ ట్రైన్లను అయితే హాల్టింగ్ అవకాశం అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ రైల్వే స్టేషన్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే సేమ్ మన ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా ఎయిర్పోర్ట్ తరహాలో అయితే కట్టడం అయితే జరిగింది. అంత టెక్నాలజీతో అయితే ఈ రైల్వే స్టేషన్ అయితే కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పూర్తిగా ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. అంటే పార్కింగ్ ప్లేస్ అండ్ వాషింగ్ ఏరియా, చిన్న మైనర్ రిపేర్ వర్క్ ఉంటుంది కదా. సో ఆ వర్క్ అయితే ఇంకా ఈ రైల్వే స్టేషన్లో అయితే ఇంకా నడుస్తుంది అన్నట్టు. కృష్ణా ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, శాతవాహన ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ప్రస్తుతానికైతే 4 ట్రైన్స్కి అయితే చెర్లపల్లిలో హాల్టింగ్ అయితే ఇచ్చారన్నట్టు. ఇది కాకుండా ఇంకా 25 రైళ్లను ఇక్కడి నుంచే నడపాలని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అయితే అనుకుంటున్నారు. సో ఇప్పటికీ ఈ రైల్వే స్టేషన్ యొక్క వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అతి తొందరలో అయితే రైల్వే స్టేషన్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్లో ఫుట్పాత్ బ్రిడ్జ్లు అయితే 2 కొత్త ఫుట్పాత్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇంకొకటి పాతది, అంటే అంతకుముందు ఉన్న దాంతో మొత్తానికి 3 ఫుట్పాత్ బ్రిడ్జ్లు ఉన్నాయి. అండ్ ఈ ఫుట్పాత్ బ్రిడ్జ్లో ఎక్సలేటర్తో పాటు లిఫ్ట్ కూడా అరేంజ్ చేయడం అయితే జరిగింది. ఈ రైల్వే స్టేషన్ కనుక ఓపెన్ అయినట్లయితే మన సికింద్రాబాద్కి వెళ్ళి ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా సిటీ అవుట్స్కట్ ఉంటుంది కాబట్టి చెర్లపల్లి సిటీ అవుట్స్కట్ ఉన్న వాళ్ళకైతే ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అది కాకుండా ఇప్పటికీ మన ఎంఎంటీఎస్ ట్రైన్ అయితే ఇప్పటికే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పటికీ నడుస్తుంది అన్నట్టు ఈ ఏరియాలో నుంచి చెర్లపల్లి టు అంటే గట్కేసర్ చెర్లపల్లి నుంచి లింగంపల్లికి అయితే ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.